ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కర్గ్ ఐలాండ్స్ చాలా కీలకం. ఆల్రెడీ ఇరాన్ దేశం ఆర్థికంగా చితికిపోయింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా కర్గ్ ఐలాండ్స్ను పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. మేము కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మా ఎదుట చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్నాళ్ళు ఆ ద్వీపాన్ని మాధీనంలో ఉంచుకోవచ్చు కూడా. ఇరాన్ వద్ద సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణకు మరేమీ మిగిలిలేదు. ఒక్కసారి మేము దాడి మొదలెట్టాక దాన్ని చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకోగలం అంటూ కర్గ్ ఐలాండ్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అసలు ఇరాన్కి కర్గ్ ఐలాండ్స్ ఎందుకంత కీలకం ఒక్కసారి చూద్దాం. మాయల ఫకీర్ యొక్క ప్రాణం గుహలో ఉన్న చిలకలో ఉన్నట్టు ఇరాన్ యొక్క హాట్ లైన్, ఎనర్జీ హాట్ లైన్ అనేది కార్గ్ ఐలాండ్స్లో ఉందన్నమాట. ఈ కార్గ్ దీవులు చాలా ప్రత్యేకం. ఇవి చాలా చిన్న దీవులు, దాదాపు 8 కిలోమీటర్స్ లాంగ్ ఉంటాయి, 4 to 5 కిలోమీటర్స్ వైడ్ ఉంటాయి అన్నమాట. కానీ ఇది ఇరాన్కి చాలా కీలకం. ఈ కార్గ్ ఐలాండ్స్ అనేవి పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఒక చిన్న ద్వీపం అన్నమాట. ఇరాన్ తీరానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇది ఇరాన్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇరాన్ తీరంలో, ఇరాన్ మామూలు కోస్ట్లో అయితే వాటర్స్ చాలా షాలోగా ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద సూపర్ ట్యాంకర్స్ వచ్చి ఆగలేవన్నమాట. సో ఆయిల్ ట్యాంకర్స్, ఏవైతే చమురు ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయో అవి డీప్ వాటర్స్లో అద్భుతంగా ప్రయాణం చేయగలవు, అక్కడ వచ్చి ఆగగలవు అనమాట. అయితే వేల టన్నుల చమురు క్యారీ చేయడానికి, మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్ క్యారీ చేయడానికి సూపర్ ట్యాంకర్స్ని వాడతారనమాట. ఇవి చాలా మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్ని క్యారీ చేస్తూ ఉంటాయి. మనం చూస్తే కనుక ఈ మొత్తం ఈ కార్గ్ ఐలాండ్స్ యొక్క సీక్రెట్ ఏంటంటే ఇక్కడ వాటర్స్ చాలా డీప్ వాటర్స్ అనమాట. ఇక్కడ సూపర్ ట్యాంకర్స్ వచ్చి ఆగలవు. అక్కడ ఎనర్జీ లోడ్ అవుతూ ఉంటుంది, అంటే ఆయిల్ చమురు ట్యాంకర్స్లోకి లోడ్ చేస్తారనమాట. చమురు స్టోరేజ్ కానీ, చమురు సప్లై కానీ ఇరాన్ ఏదైతే తయారు చేస్తుందో అది ఎక్కువగా కార్గ్ ఐలాండ్స్ నుంచి బయటికి పంపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతిరోజు అంటే డైలీ చూస్తే కనుక 1.3 to 1.6 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఇక్కడ కార్గ్ ఐలాండ్స్ నుంచే ఇరాన్ ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. అయితే ఇరాన్ తీర ప్రాంతానికి మామూలుగా పెద్ద షిప్స్ వెళ్ళలేవు కాబట్టి, ఏదైతే సూపర్ ట్యాంకర్స్ వెళ్ళలేవు కాబట్టి ఈ కార్గ్ ఐలాండ్స్నే ఇరాన్ వాడుకుంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కార్గ్ ఐలాండ్స్ చుట్టూ డీప్ వాటర్స్ ఉంటాయి కాబట్టి సూపర్ ట్యాంకర్స్ అక్కడ చేరుకోగలవు. ఈ సూపర్ ట్యాంకర్స్ని అక్కడ ఆయిల్ స్టోరేజ్ కానీ, సప్లై కానీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా కార్గ్ ఐలాండ్స్లో ఉన్నాయి కాబట్టి సూపర్ ట్యాంకర్స్కి ఇక్కడ ఆయిల్ స్టోరేజ్ నుంచి, సప్లై నుంచి ఆయిల్ నింపుతారనమాట. సో ఈ కార్గ్ ఐలాండ్స్లో ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీ కూడా విపరీతంగా ఉంది. అయితే ఈ కార్గ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ కంట్రోల్లో ఉన్నాయి. అమెరికా దానిపైన అటాక్ చేసింది అనమాట. అయితే అమెరికా తెలివిగా ఓన్లీ అక్కడున్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేసింది, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేయలేదన్నమాట. యాక్చువల్లీ కార్గ్ ఐలాండ్స్లో ఇరాన్ యొక్క ఎక్స్టెన్సివ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇరాన్ యొక్క స్టోరేజ్ ట్యాంక్స్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, ఆఫ్ షోర్ లోడింగ్ టెర్మినల్ కావచ్చు, ఇదంతా కూడా కార్గ్ ఐలాండ్స్లో ఉంది. కానీ అమెరికా తెలివిగా ఓన్లీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేసిందనమాట. ఎందుకంటే ఒక్కసారి కార్గ్ ఐలాండ్స్ మీద, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమెరికా అటాక్ చేసేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక బ్రేక్ చేసేసి అక్కడ సూపర్ ట్యాంకర్స్ని రానికుండా చేస్తే కనుక ఇంకా కూడా ప్రపంచవ్యాప్తంగా చమురు ప్రైజెస్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కనుక కార్గ్లో ఉన్న ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అమెరికా దాడి చేస్తే కనుక ఇంకా ఆయిల్ ప్రైజెస్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తెలివిగా అమెరికా ఓన్లీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంది. కేవలం ఇరాన్ని భయపెట్టడానికి అమెరికా కార్గ్ ఐలాండ్స్లోని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఎక్స్పర్ట్స్ ఒకవేళ కనుక కార్గ్ ఐలాండ్లో అమెరికా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఇరాన్ యొక్క ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంటే కనుక పర్ బ్యారెల్ ఏదైతే ఆయిల్ ధర ఉందో అది $150 to $200 వెళ్ళే ప్రమాదం ఉంది. ఇది అమెరికాకు కూడా తెలుసు. కేవలం అమెరికా ఇరాన్ని కవ్వించడానికే కార్గ్ ఐలాండ్స్ మీద అటాక్ చేసింది, కానీ అక్కడ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రేక్ చేయడానికి కాదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.